విలాసవంతమైన కార్లు తక్కువ ధరకు రావాలి. ఇది బడాబాబుల దృక్పథం. దీనికోసం కొంతమంది దిగుమతిదారులు అడ్డదారులు తొక్కుతున్నారు. దేశానికి కోట్ల రూపాయల్లో పన్ను ఎగవేసి లగ్జరీ కార్లను తక్కువ ధరకే సొంతం చేసుకుంటున్నారు. బడాబాబులు డబ్బులు బాగా ఉన్నవారు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. ఇది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే వారు కూడా ఏదైనా వస్తువు కొనేటప్పుడు తమదైన రేంజ్లో బేరమాడతారు. మధ్యతరగతి వారు బేరాలాడినట్లు డైరెక్ట్గా కాకపోయినా ఆఫర్స్, డిస్కౌంట్స్ లాంటి వాటిని చాలా వరకు ఉపయోగించుకుంటారు. ఇంకా కొంతమంది బడాబాబులైతే తమకు వస్తువు తక్కువ ధరకు వస్తోందంటే దేశానికి పన్నెగ్గొట్టడానికి కూడా ఏమాత్రం వెనకాడరు. ఇందుకోసం ఫ్రాడ్స్తో చేతులు కలిపి ఆ మేరకు దేశానికి పన్ను రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి కొట్టేస్తారు. తాజాగా హైదరాబాద్లో లగ్జరీ కార్ల విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. ధనవంతుల డిమాండ్ మేరకు దేశంలో కొంతమంది బడా వ్యాపారులు లగ్జరీ కార్ల వ్యాపారం చేస్తున్నారు. కానీ తక్కువ ధరకు లగ్జరీ కార్లు ఇవ్వాలనే దుర్బుద్ధితో దేశానికి ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. అలా 100 కోట్ల వరకు పన్నెగ్గొట్టిన అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యాపారిని DRI అధికారులు అరెస్టు చేశారు. అతను గత కొన్ని రోజుల వ్యవధిలోనే 30కి పైగా లగ్జరీ కార్లను అమెరికా, జపాన్తో పాటు పలు దేశాల నుంచి శ్రీలంక ద్వారా తమిళనాడుకు తెప్పించినట్లు గుర్తించారు. వాటిని అక్కడే చిన్న చిన్న మార్పులు చేయించాడు. అలాగే ₹1 కోటి ఉండే ట్యాక్స్ను కేవలం 25 లక్షల రూపాయలకే పరిమితం చేసి చెల్లించాడు. దీన్ని గుర్తించిన DRI అధికారులు అతన్ని అరెస్టు చేశారు. మరోవైపు అత్యంత విలాసవంతమైన కార్ల విలువను 50% దాకా తక్కువ చూపి పన్నెగవేసిన కేసులో హైదరాబాద్కి చెందిన ఒక పెద్ద దిగుమతిదారుణ్ణి కూడా అరెస్టు చేశారు DRI అధికారులు. కార్లను తొలుత అమెరికా, జపాన్ల నుంచి దుబాయ్, శ్రీలంకకు తెప్పించుకుంటారు. అక్కడ కుడివైపు డ్రైవింగ్ కు మార్చడంతో పాటు ఇతర మార్పులు చేసిన తర్వాత నకిలీ పత్రాల ఆధారంగా వాటి విలువను తక్కువ చూపిస్తారు. భారత్కు దిగుమతి చేసుకుంటున్నట్లు రికార్డులు క్రియేట్ చేస్తారు. హైదరాబాద్, ముంబై, పూణే, అహ్మదాబాద్, బెంగుళూరు, ఢిల్లీలో ఉంటున్న దిగుమతిదారులు హమ్మర్, క్యాడిలాక్, రోల్స్ రాయిస్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, లింక్లన్ నావిగేటర్ లాంటి విలాసవంతమైన బ్రాండ్లకు చెందిన 30 కార్లను దిగుమతి చేసుకుని 25 కోట్ల దాకా పన్నెగవేసినట్లు DRI తెలిపింది. ఇందులో భాగంగా హైదరాబాద్కి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 8 కార్లు దిగుమతి చేసుకుని ₹7 కోట్ల పన్ను ఎగవేశాడని DRI వెల్లడించింది. అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లుగా తెలిపింది.